నా ఇష్టం అనుకోండి. కానీ పుస్తకాల్లో చదివింది అందరూ చదివి వదిలేస్తారు, నేను పాటిస్తాను అంతేకాదు. ఇది నేను పెట్టుకుంది ఎక్కడ మారాలి, ఇది ఒక ప్రయత్నం అయితే చేద్దాం. ప్రతి ఒక్కళ్ళు ఏమంటాం, సినిమాలో జరిగింది మనకి నిజ జీవితంలో జరగదు. ఎందుకు జరగదు? ఇదే సినిమాల్లో మీరు గంగతో రాంబాబు ఇది గంగవరం వస్తుంది. మత్స్యకారుల గురించి మాట్లాడే గంగ అంటే గంగవరం వస్తుంది తప్ప కెమెరామెన్ గంగతో రాంబాబు రావట్లా. అంటే నేను అందులో ఒక సీన్ ఉంటుంది కదా, మీరు అందరూ రండి అని సినిమాలో ఎక్కువ చెప్తే అది చాలా మంది అనుకోవచ్చు అలా నిజంగా వస్తారా అని. సినిమాల వరకు సాధ్యమే కానీ నిజ జీవితంలో జరుగుద్దా అని చాలా మందికి ఒక ఇది ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ జీవితంలో అయితే జరుగుతుంది. ఇది అంటే నేను ఏం ఆశించను. బీ ద చేంజ్ యూ వాంట్ టు బి. నువ్వు ఏ కళ అయితే కంటున్నావో ఆ కళ నువ్వుగా, ఏదనుకుంటున్నావు సమాజం ఎలా ఉండాలనుకుంటున్నావు అది నువ్వుగా. నేను ఎవరిని ఏం అడగల, ఎవరిని ఏం ఆశించను. నాతో పాటు నడవమని చెప్పను, నాతో పాటు పోరాటం చేయమని చెప్పను. నేను నడుచుకుంటూ ముందుకెళ్తాను. మనలాగా వాళ్ళ గ్రాఫిక్స్ లేవు మనకి, మనం ఉన్నవాళ్ళు మన గ్రాఫిక్స్ పెట్టుకోవాల్సిన అవసరం. మన గ్రాఫిక్స్ సినిమాలో, వాళ్ళ గ్రాఫిక్స్ పాలిటిక్స్లో అది తేడా. వైసీపీకి గ్రాఫిక్స్ సినిమాలో అమ్మా, వాళ్ళ వైసీపీకి గ్రాఫిక్స్ పాలిటిక్స్లో సభల్లో. మనం సినిమాల్లో కూడా నేను వాడినాం. ఎందుకు వాడినంటే మళ్ళీ గ్రాఫిక్స్ మళ్ళీ కూర్చోబెట్టి ఆ టెక్నీషియన్ సరిగ్గా ఉండరు దొరికిపోతామని చెప్పి వాడినాం. పాపం వాళ్ళు ఏంటో అనుకోవాలా, దొరికిపోయారు. 15 లక్షల మంది జనాభా అంటే నాకు తెలుసు కదా, ఒక 6-7 లక్షలు వస్తేనే ఊరు కథలు ఆగిపోతాం. 15 లక్షలు అంటే అంటే వాళ్ళ ఉద్దేశం గ్రాఫిక్స్ ఉన్నాయని ఒక్క ధైర్యం. నాకు గ్రాఫిక్స్ ఎలాగా మనల్ని ఎక్స్పోజ్ చేస్తే బాగా తెలిసినోండి. సినిమాల్లో గ్రాఫిక్స్ బాగా లేకపోతే, మన బ్రోలో కూడా సరిగ్గా బాగా లేకపోతే నన్ను తిట్టారు, ఏంటి గ్రాఫిక్స్ అండి. పాపం జగన్కి గ్రాఫిక్స్ మీద అవగాహన లేదు కాబట్టి ఇలా చేసి ఇందాక చెప్తున్నట్టుగా ఒక మధ్యతరగతి మనిషికి కోపం వస్తే వాడు తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో వైసీపీ వాళ్ళకి విశాఖపట్నం చూపించాం. ఒక మధ్యతరగతి మనిషికి కోపం వస్తే నువ్వు ఆంధ్ర తెలంగాణ బోర్డర్ లాపితే ఎలా ఉంటుందో చూపించాం. ఇది విప్లవం అనేది కర్రలు కత్తులు కటార్లు పెట్టుకొని రారు. అన్యాయం ఎక్కువైపోయింది, ఇంకా తప్పదు అనుకున్నప్పుడు ప్రజలు రోడ్ల మీదకి వస్తారు. నేను వస్తుంటే ఆపేశారు, కారు మీద ఆపేశారు, గాల్లో ఆపేశారు. ఆపేస్తే నేను అనుకున్నాను, అందరూ భయపెడుతున్నాను నన్ను, మీరు దిగితే మిమ్మల్ని రఘురామకృష్ణరాజు గారి లాగా మిమ్మల్ని కూడా తీసుకెళ్లి కొట్టేస్తారేమో అని. అలాగే ఆ రోజు పోలీసుల్లో ఆలోచన ఏంటంటే నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిపోయి నన్ను లాక్కెళ్ళిపోయి అటు ఇటు తిప్పి నన్ను కొట్టేయడానికి దాడులు చేయడం సిద్ధపడిపోయారు. అలాగే అంటే నేను పెట్టుకుంది ఏంటంటే, అరే ప్రాణం తెగించి వచ్చే నాకు మీరు ఒంటి మీద దెబ్బ పడి తర్వాత చూద్దాం మీ సంగతిని. అంటే వాళ్ళకి అర్థం కాదు, వైసీపీ గుండాలకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరు ఎప్పుడున్నా సరే నా మీద దాడి చేయాలని కూడా గుర్తుపెట్టుకోండి. 2008లో నేను తుపాకీ ఇచ్చేసి వచ్చాను. దాని అర్థం ఏంటంటే, ప్రతిరోజు 24 గంటలు బతుకుతాను. ఆ రోజు బతికానా, ఆ రోజు ఇంటికి వెళ్ళాను అంతే. నా మీద మీరు అలాంటి ఊహిస్తే పర్యవసానం మీ ఊహకే వదిలేస్తున్నాను. అంటే నిజంగా నేను సినిమా అనేది, నేను బేసిక్ సినిమా యాక్టర్ని కాదు.
నాకు సినిమా అంటే చాలా ఇష్టం, కళ అంటే చాలా గౌరవం నాకు. కళ అంటే లలిత కళ కాదు, లలిత కళ కాదు, కళ. అలాగే అంటే నేను ఈ 10 ఏళ్లలో ఒక్కొక్క ఇన్సిడెంట్ తలుచుకుంటే ఇప్పుడు నన్ను ఎవరైనా పార్టీ పెట్టమంటే నేను ఆలోచిస్తాను. ఇప్పుడు నేను పార్టీ పెడతావా అని ఇప్పుడు ఎవరు నన్ను అడిగితే నాకు కొంచెం ఆలోచిస్తాను. నాకు దెబ్బ తగలాలి. అంటే నిజంగా చెప్పాలంటే నాకు ఇప్పుడు ఇంకా దెబ్బలు తగిలింది. ఈ 10 ఏళ్లలో సినిమాల్లో ఉన్నంతకాలం నాకేమీ జరగల. 2006లో ఒక చిన్నపాటి ఇన్సిడెంట్ తప్ప. కానీ ప్రజల కష్టాలే నా కష్టాలు అనుకున్నా, ప్రజల ఏడుపులే నా ఏడుపులు అనుకున్నా, ప్రజల కన్నీళ్లే నా కన్నీళ్ళు అనుకున్నా. నాకు చెగువేరా ఎందుకు ఇష్టం అంటే, ఎర్నెస్టో చెగువేరా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ గానే దీనికి మూలం నేను ఈ బాధ అంతా ఎక్కువైపోయి సినిమాలు ఎక్కువ ఈ పొలిటిక్స్ అంతా ఒక సినిమాలో పెట్టేసి దీన్ని తీర్చేసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోదామని ఆలోచిస్తున్నాను. అందుకని సత్యాగ్రహం సినిమా స్టార్ట్ చేశాను. కానీ స్టార్ట్ చేశాక అనిపించింది అది స్క్రిప్ట్ అన్ని అయిపోయి రాసే ప్రాసెస్లో స్క్రిప్ట్ రాసి డబ్బులు సంపాదించడం కంటే కూడా దీన్ని నిజ జీవితంలో చేయడం తేలిక అనిపించింది నాకు. సో నేను ఆ రోజు ఆపేశాను స్క్రిప్ట్. మా రత్నం గారికి క్షమాపణలు చెప్పాను, డబ్బులు ఏం తీసుకోలేదు అనుకోండి. అప్పటికే సినిమా ఆపేశాం. తర్వాత బంగారం చేసిన తర్వాత దానికి కాంపెన్సేషన్. సో ఈ రోజు నేను చేస్తున్నా, ఆ రోజు సినిమాలో ఎలా నిలబడాలి ఒకడు అనుకున్నానో అది నేను నిజ జీవితంలో చేస్తున్నాను. సగటు మధ్యతరగతి మనిషి తిరుగుబాటు ఎలా ఉంటుందో, ఎందుకంటే సినిమాలో చాలా వాస్తవాలని అవాస్తవాలని రెండు కలపచ్చు, జీవితంలో వాస్తవాలే ఉంటాయి. అలాంటి నడిపించుకుంటే ఇక్కడ దాకా తీసుకొచ్చాను.